అందరికీ నమస్కారం. దీంట్లో భాగంగా ఈరోజు యాంత్రిక శాస్త్రము, దీనినే మనం మెకానిక్స్ అంటాము. ఈ మెకానిక్స్లో ప్రశ్నల సరళి ఏ విధంగా ఉండబోతోంది, ఏ ప్రశ్నలు మన యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయనే విషయాలను ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ప్రధానంగా మెకానిక్స్ అనేది చలనానికి సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రంగా భావిస్తాం. ఈ చలనం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సరళ రేఖా మార్గంలో గనక చలనం ఉంటే దాన్ని రేఖీయ చలనం అంటాము. అదేవిధంగా వక్రరేఖా మార్గంలో లేదా సరళ రేఖా మార్గంలో లేని చలనాన్ని భ్రమణ చలనం అని చెప్పేసి అంటాము. ఈ రేఖీయ చలనానికి సంబంధించినటువంటి కొన్ని భావనలు ఉన్నాయి. ఈ భావనలకు సంబంధించి దూరము, స్థానభ్రంశము, వేగము, వడి, త్వరణము వంటి అంశాలను దీంట్లో చర్చిస్తాము. దీనికి ముందుగా అసలు చలనం అంటే ఏమిటి, ఏ వస్తువులు చలనంలో ఉంటాయి, ఏ వస్తువుల యొక్క చలనాన్ని ఏ స్థితులు ప్రభావితం చేస్తాయనే విషయాలను గమనిస్తే, ఏదైనా వస్తువు ఏకకాలంలో చలన స్థితిలో ఉండవచ్చు, చలనం లేని స్థితిలో లేదా స్థిర స్థితిలో లేదా విరామ స్థితిలో కూడా ఉండవచ్చు. ఉదాహరణకు గమనిస్తే, మేము ఈరోజు నల్గొండ నుంచి హైదరాబాదుకు వచ్చే క్రమంలో మా యొక్క స్థితిలో నల్గొండ నుంచి బయలుదేరినప్పుడు హైదరాబాదుకు వచ్చినప్పుడు స్థితిలో మార్పు వచ్చింది కాబట్టి మేము చలనంలో ఉన్నామని భావిస్తాం. అదేవిధంగా ఈ కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు కారు దృష్ట్యా మా యొక్క స్థితిలో మార్పు లేదు కాబట్టి మేము కారు దృష్ట్యా విరామ స్థితిలో ఉన్నట్లుగా భావించాల్సి వస్తుంది. అంటే మాకు సంబంధించి ఏకకాలంలో మేము చలన స్థితిలో ఉన్నాము పరిసరాల దృష్ట్యా, అదేవిధంగా కారులోని పరిస్థితుల దృష్ట్యా మేము విరామ స్థితిలో ఉన్నట్టుగా కూడా భావించాల్సి వస్తుంది. ఏదైనా వస్తువు తన యొక్క స్థానంలో మార్పుని పొందినట్లయితే దానిని మనం చలనం అని చెప్పేసి అంటాం. ఈ చలనం ఇంతకు ముందుగా చెప్పినట్లుగానే రేఖీయ చలనము, భ్రమణ చలనం అని చెప్పేసి రెండు రకాలుగా ఉంటుంది. దీంట్లో భాగంగా రెండు అంశాలను మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి దూరము, రెండవది స్థానభ్రంశం. దూరం అనే విషయం మనకు వస్తువు యొక్క తుది స్థానము, తొలి స్థానము ఏ విధంగా ఉంది అనే విషయాలను తెలియజేస్తే, స్థానభ్రంశం అనే స్థానము వస్తువు యొక్క తొలి స్థానము, తుది స్థానము ఏ దిశలలో ఉన్నాయి అనే విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది. దూరం విషయానికి చూస్తే, తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య ఉన్నటువంటి మొత్తం ప్రయాణం దూరాన్ని మనము దూరము లేదా డిస్టెన్స్గా పరిగణిస్తాము. అనగా ఒక వస్తువు ఎంత కాలంలో అయితే ఎంత దూరం ప్రయాణిస్తుందో దానిని మనం దూరంగా భావిస్తాము. దీనికి ప్రమాణాలు మీటర్సు, సెంటీమీటర్సు, కిలోమీటర్సు ఇత్యాది అంశాలుగా భావించవచ్చు. అదే స్థానభ్రంశం విషయానికి వస్తే, నిర్ణీత దిశలో వస్తువు ప్రయాణం చేసినటువంటి మొత్తం దూరాన్ని లేదా దాని స్థానంలోని మార్పుని ఇక్కడ స్థానభ్రంశంగా భావిస్తాము. ఉదాహరణకు మేము నల్గొండ నుంచి బయలుదేరి హైదరాబాద్కు వచ్చి తిరిగి నల్గొండకు వెళ్ళినప్పుడు మా యొక్క స్థానంలో మార్పు ఉండదు. ఈ దృష్ట్యా దూరం అనేది నల్గొండ నుంచి హైదరాబాద్కు ఉన్నటువంటి దూరానికి రెట్టింపు అవుతుంది, కానీ స్థానభ్రంశం విషయానికి వచ్చేసరికి శూన్యం అవుతుంది. ఎందుకంటే మేము నల్గొండలోనే ఉన్నాం కాబట్టి. అలాగే కొన్ని వస్తువులు విరామం లేకుండా తిరుగుతూ ఉన్నా కూడా వాటి యొక్క స్థానాలలో మార్పు ఉండదు, కానీ అవి తిరిగే దూరం మాత్రం శూన్యం కాబోవు. ఇటువంటి సందర్భంలో దూరం అనేది స్థానభ్రంశం కంటే ఎక్కువైనా ఉండవచ్చు లేదా సమానంగా అయినా ఉండవచ్చు. అదే రేఖీయ చలనంలో గనక ఉంటే ఆ వస్తువు ఈ విషయంలో స్థానభ్రంశము, దూరము రెండు సమానంగా ఉంటాయి. లేని సందర్భంలో దూరము ఎల్లప్పుడూ కూడా స్థానభ్రంశానికి ఎక్కువగా ఉంటుంది. రేఖీయ చలనంలోని మరొక రెండు భావనలు పరిశీలించినట్లయితే వడి మరియు వేగము. ఏదైనా ఒక వస్తువు నిర్ణీత కాలంలో ప్రయాణించినటువంటి దూరాన్ని వడిగా పరిగణిస్తాము. ఇక్కడ దిశతో అవసరం ఉండదు. అనగా వడి ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలముగా పరిగణిస్తాము. దీనికి ప్రమాణాలు మీటర్స్ పర్ సెకండ్ లేదా కిలోమీటర్స్ పర్ హవర్గా పరిగణిస్తాము. ఈ వడి అనేది ఈ సందర్భంలో అదిశ రాశి. ఇందాక చెప్పినటువంటి దూరము కూడా ఈ సందర్భంలో అదిశ రాశి. ఇక్కడ అదిశ రాశి గురించి మాట్లాడాల్సి వస్తే, దిశతో సంబంధం లేకుండా కేవలం పరిమాణమును మాత్రమే కలిగినటువంటి రాశులను అదిశ రాశులుగా పరిగణిస్తాము. దిశతో పాటుగా పరిమాణాన్ని కూడా కలిగినటువంటి రాశులను సదిశ రాశులుగా పరిగణిస్తాము. ఈ క్రమంలో వడిని అదిశ రాశిగా పరిగణిస్తాము. అదేవిధంగా వేగంను గనక చూస్తే, వస్తువు నిర్ణీత కాలంలో పొందినటువంటి స్థానభ్రంశాన్ని వేగంగా పరిగణిస్తాము. అనగా వేగము ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశము బై కాలము. దీనికి కూడా వడికి సంబంధించినటువంటి ప్రమాణాలనే అప్లై చేస్తాము.
అనగా మీటర్స్ పర్ సెకండ్ లేదా కిలోమీటర్స్ పర్ హవర్. ఈ రెండు అంశాలతో పాటుగా ఉన్నటువంటి ఇంకొక అంశము త్వరణము. ఏదైనా వస్తువు నిర్ణీత కాలంలో పొందేటటువంటి వేగంలోని మార్పు రేటుని మనం ఇక్కడ త్వరణము అంటాము. అనగా తుది వేగము మైనస్ తొలి వేగము బై కాలము ఈజ్ ఈక్వల్ టు త్వరణంగా మనం తీసుకుంటాం. దీనిని అంశాల పరంగా చూసినట్లయితే త్వరణాన్ని స్మాల్ ఏతో సూచిస్తాము. ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యు బై టీగా తెలియజేస్తాము. త్వరణానికి ప్రమాణాలు మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా కిలోమీటర్స్ పర్ హవర్ స్క్వేర్. వస్తువు యొక్క వేగము క్రమంగా పెరిగితే అది ధనత్వరణాన్ని కలిగి ఉంటుందని, వస్తువు యొక్క వేగం క్రమంగా తగ్గితే అది రుణత్వరణాన్ని కలిగి ఉంటుందని చెప్తాము. ఏదైనా వస్తువు సమవేగంతో ప్రయాణిస్తున్నప్పుడు దాని యొక్క త్వరణం శూన్యం అవుతుంది. అనగా వస్తువు యొక్క త్వరణం శూన్యమైనంత మాత్రాన దాని యొక్క వేగం శూన్యం అని చెప్పేసి భావించలేము. అదేవిధంగా అది విరామ స్థితిలో ఉందని కూడా భావించలేము. ఒకవేళ మనకు అడిగేటటువంటి క్వశ్చన్ వస్తువు నిశ్చల స్థితిలో ఉంది అయినప్పుడు ఈ క్రింది వానిలో ఏది సత్యం అని పరిగణించాల్సి వస్తే దాని త్వరణం శూన్యమవుతుంది, లేదా దాని వేగం శూన్యమవుతుంది, లేదా దాని స్థానంలో మార్పు ఉండదు అని చెప్పేసి అనుకుంటే దాని స్థానంలో మార్పు ఉండదు అనే అంశం మాత్రమే త్వరణం శూన్యమయ్యే సందర్భానికి అప్లికబుల్ అవుతుంది. మిగతా సందర్భాలలో దీనిని నిశ్చల స్థితిలో ఉందన్నట్లుగా పరిగణించలేము. అలాగే ఏదైనా వస్తువు స్వేచ్ఛగా భూమి వైపుకి పతనం చెందుతున్నప్పుడు లేదా పడుతున్నప్పుడు దానికి ఉండేటటువంటి త్వరణాన్ని గురుత్వ త్వరణము అంటాము. ఈ విషయంలో తేలికైన వస్తువులకు కానీ బరువైన వస్తువులకు కానీ ఉండేటటువంటి గురుత్వ త్వరణము సమానము. దీనిని స్మాల్ జీతో సూచిస్తాము. దీని విలువ 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. క్రమక్రమంగా వేగాన్ని పొందుతున్నప్పుడు అది ధనత్వరణంతో ఉందని చెప్పేసి అని అంటాము. ఇందాకనే చెప్పినట్లుగా సమవేగంతో పోతున్నప్పుడు దాని యొక్క త్వరణం శూన్యమవుతుంది. అదేవిధంగా వస్తువు నిశ్చల స్థితికి లేదా విరామ స్థితికి వస్తున్నప్పుడు అది కలిగి ఉండేటటువంటి త్వరణాన్ని రుణత్వరణం అంటాం. దీనికి ఉదాహరణ పరిశీలించినప్పుడు ఒక బస్సు బస్టాండ్ నుంచి బయలుదేరినప్పుడు దాని యొక్క వేగం క్రమక్రమంగా పెరుగుతుంది కాబట్టి ఈ సందర్భంలో దాని యొక్క త్వరణాన్ని ధనత్వరణంగా పరిగణిస్తాము. నిర్ణీత వేగాన్ని చేరుకున్న తర్వాత దాని వేగంలో మార్పు లేకుండా సమవేగంతో ప్రయాణించేటప్పుడు దాని యొక్క త్వరణాన్ని శూన్యత్వరణంగా పరిగణిస్తాము. అదేవిధంగా బస్ స్టాప్ని చేరుకునేటప్పుడు ఆ బస్సు పొందేటటువంటి త్వరణాన్ని రుణత్వరణంగా పరిగణిస్తాము. ఇవి త్వరణానికి సంబంధించినటువంటి అంశాలు. ఈ రేఖీయ చలనంలో ఉండేటటువంటి మరొక అంశము ద్రవ్యవేగము. ద్రవ్యవేగాన్ని పీతో సూచిస్తాము. ఏదైనా వస్తువు యొక్క వేగము మరియు ద్రవ్యరాశుల లబ్ధాన్ని మనం ద్రవ్యవేగంగా పరిగణిస్తాము. వస్తువు యొక్క ద్రవ్యవేగాన్ని పెంచాల్సి వచ్చినప్పుడు దాని యొక్క ద్రవ్యరాశిని మనం క్రమంగా మార్చలేం కాబట్టి ఏదైనా వస్తువు యొక్క వేగాన్ని పెంచినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క ద్రవ్యవేగం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా ఇంకొక అంశాన్ని చూసుకున్నట్లయితే బలంని మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. వస్తువు మీద పనిచేసే బలం ఎల్లప్పుడూ దాని యొక్క స్థితిలోని మార్పుకు ప్రయత్నం చేస్తుంది. అనగా నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువుని చలనంలో ఉండేటట్లుగా చేయడానికి లేదా చలనంలో ఉన్న వస్తువుని నిశ్చల స్థితికి లేదా విరామ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించేటటువంటి అంశాన్నే మనం బలంగా పరిగణిస్తాం. బలానికి ప్రమాణాలుగా డైన్స్ మరియు న్యూటన్స్ని పరిగణిస్తాం. ఇక్కడ 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్స్గా మనం చెప్పుకోవచ్చు. వస్తువుల యొక్క చలనాలకు సంబంధించి ప్రాచీన కాలం నుంచే శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అరిస్టాటిల్ యొక్క పరిశోధనలు. తన సిద్ధాంతం ప్రకారము వస్తువు చలనంలో ఉన్నప్పుడు దానిని ఏదో ఒక భౌతిక రాశి చలనంలోనే ఉండేటట్లుగా చేస్తుంది లేదా సహాయం చేస్తుందని చెప్పేసి అని భావించాడు. దీనికి ఉదాహరణగా ఏదైనా వింటి నుంచి వెలువడినటువంటి బాణము అది వింటి నుంచి వెలువడిన తర్వాత తన యొక్క చలనాన్ని అదే విధంగా కొనసాగిస్తుంది అని చెప్పి భావించాల్సి వచ్చింది అరిస్టాటిల్ సిద్ధాంతం వల్ల. కానీ ఇలా జరగటం లేదు. వాస్తవానికి వింటి నుంచి వెలువడిన బాణము కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత తన యొక్క వేగాన్ని క్రమక్రమంగా కోల్పోతుంది. అనగా ఈ బాణాన్ని దాని యొక్క చలనాన్ని నిరోధించేటటువంటి అంశము ఒకటి ఉందన్నట్లుగా ఆ కాలంలోనే కనుగొనడం జరిగింది. తదుపరి పరిశోధనలను గెలీలియో తన యొక్క వాలుతలం మీద చేశాడు. ఈ వాలుతలంలోని పరిశోధనల ఆధారంగా ఆ యొక్క సైద్ధాంతిక అంశాల ఆధారంగా న్యూటన్ మహాశయుడు మనకు కొన్ని సిద్ధాంతాలను ఇచ్చాడు.
అయితే ఈ న్యూటన్ సిద్ధాంతాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇవే సిద్ధాంతాలు మనకు గతంలోనే ఆర్యభట్ట ద్వారా ప్రపంచానికి వెలుగులోకి వచ్చిన అంశాన్ని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అది సుమారుగా 600 సంవత్సరాల సమయంలో జరిగినటువంటి ఆ పరిశోధనలు తర్వాత న్యూటన్ మహాశయుడు 1600 సంవత్సరంలో వెలుగులోకి తీసుకుని వచ్చాడు. తన యొక్క సిద్ధాంతాలన్నింటినీ కూడా ప్రిన్సిపియా అనే ఒక గ్రంథంలో నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ చలనాలకు సంబంధించి న్యూటన్ మహాశయుడు మనకు 3 అద్భుతమైనటువంటి సిద్ధాంతాలను ఇచ్చాడు. వీటినే మనం న్యూటన్ గమన నియమాలుగా చెప్పుకుంటాం. న్యూటన్ మొదటి గమన నియమం అనేది జడత్వం గురించి చెప్తుంది అని చెప్పి ఇప్పటి వరకు మనం భావిస్తూ వచ్చాం. అయితే ఈ జడత్వం అనే అంశంతో పాటుగా న్యూటన్ మొదటి గమన నియమం ఏదైనా వస్తువు మీద ఫలిత బలము శూన్యమైతే దాని యొక్క స్థితి గురించి తెలియచేస్తుంది. న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారము ఏ వస్తువు మీదనైతే ఫలిత బలం శూన్యమవుతుందో ఆ సందర్భంలో ఆ వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు నిశ్చల స్థితిలోనే ఉండడానికి, క్రమచలనంలో ఉన్నప్పుడు క్రమచలనంలోనే ఉండడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పి న్యూటన్ మొదటి గమన నియమం మనకు తెలియచేస్తుంది. న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారము వస్తువు యొక్క ద్రవ్యరాశి పెరుగుతున్న కొద్దీ దాని యొక్క జడత్వం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారము 3 రకాలైనటువంటి జడత్వాలను మనకు వివరించారు. ఒకటి దిశా జడత్వము. ఏదైనా వస్తువు తనంతట తాను తన దిశను మార్చుకోలేని అశక్తతను దిశా జడత్వం అని చెప్పి అంటాం. దీంట్లో భాగంగా మలుపుల్లో వాహనం ప్రయాణిస్తున్నప్పుడు మలుపుకు వ్యతిరేక దిశలో వాహనంలోని ప్రయాణికులు అటువైపుగా వంగడాన్ని మనం ప్రధానంగా పరిగణించవచ్చు. అదేవిధంగా చక్రాలకు, వాహనం యొక్క చక్రాలకు అంటుకొని ఉన్నటువంటి బురద, దుమ్ము కణాలు వాహనం యొక్క చక్రం నుంచి వేరుపడడాన్ని కూడా మనం దిశా జడత్వంలో భాగంగా చెప్పవచ్చు. మరొక అంశము విరామ జడత్వము. ఏదైనా వస్తువు తన యొక్క స్థితిని మార్చుకోలేనటువంటి అశక్తతను విరామ జడత్వంగా పరిగణించవచ్చు. దీనికి ఉదాహరణగా చెట్ల కొమ్మల నుండి పండ్లను రాల్చడము, తర్వాత దుమ్మును మన దుప్పట్ల నుంచి లేదా బ్లాంకెట్స్ నుంచి దుమ్మును వేరుపరచడానికి కూడా మనం విరామ జడత్వంలో భాగంగా పరిగణించవచ్చు. మూడవది గమన జడత్వంగా పరిగణిస్తాము. ఏదైనా వస్తువు గమనంలో ఉన్నప్పుడు తన యొక్క స్థితిని మార్చుకోలేనటువంటి అశక్తతనే గమన జడత్వంగా మనం భావిస్తాము. ఈ గమన జడత్వానికి సంబంధించినటువంటి అనువర్తనాలను చూస్తే ఏదైనా కదులుచున్న వాహనం నుంచి దిగినటువంటి వ్యక్తి ఆ వాహనం వెంబటి కొద్ది దూరం పరిగెత్తాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణంగా వాహనంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క వేగం వాహన వేగానికి సమానమవుతుంది. వస్తువు ఆ వాహనం నుంచి వ్యక్తి కిందికి దిగినప్పుడు తన యొక్క వేగాన్ని ఒకేసారిగా మార్చుకోలేడు కాబట్టి ఆ వాహనం యొక్క దిశలోనే కొంత దూరం పరిగెత్తాల్సి వస్తుంది. దీన్ని గమన జడత్వానికి సంబంధించినటువంటి అంశంగా మనం భావించవచ్చు. ఇక్కడ ఫిజిక్స్ని అధ్యయనం చేసే అభ్యర్థులకు ఒక చిన్న సూచన ఏంటంటే, ప్రస్తుతం మారుతున్నటువంటి ప్రశ్నల సరళిలో భాగంగా ఎక్కడైతే కారణం ఉంటుందో అక్కడ బిట్టుపడే అవకాశం ఉందిగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక్కడ విరామ జడత్వము, గమన జడత్వము మరియు దిశా జడత్వంకు సంబంధించినటువంటి అనువర్తనాలలో ఖచ్చితంగా మనం ఒక బిట్టుని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారము జడత్వాన్ని వివరిస్తుందని చెప్పేసి ఇంత క్రితమే చెప్పుకున్నాం. ఈ జడత్వము వస్తువు యొక్క ద్రవ్యరాశి పెరిగితే జడత్వం కూడా పెరుగుతుంది. న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారం 3 రకాలైనటువంటి జడత్వాన్ని వివరించడం జరిగింది. దీంట్లో దిశా జడత్వం గురించి పరిగణిస్తే దీన్నే ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అని చెప్పేసి అంటాము. ఈ దిశా జడత్వంలో భాగంగా వస్తువు తనంతట తాను తన దిశను మార్చుకోలేనటువంటి అశక్తతనే దిశా జడత్వంగా మనం చెప్పుకుంటాం. మలుపుల్లో వాహనం ప్రయాణిస్తున్నప్పుడు మలుపుకు వ్యతిరేక దిశలో వాహనంలోని ప్రయాణికులు వంగడాన్ని మనం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే ఏదైనా వాహనం ప్రయాణిస్తున్నప్పుడు వాహనం యొక్క చక్రాలకు అంటుకున్నటువంటి దుమ్ము, ధూళి కణాలు లేదా నీటి కణాలు ఆ చక్రం నుంచి వేరుపడడానికి కూడా మనం దిశా జడత్వానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇలాంటి మరో జడత్వమే విరామ జడత్వము. అనగా విరామ స్థితిలోని వస్తువు తన యొక్క స్థితిని మార్చుకోలేనటువంటి అశక్తతనే మనం విరామ జడత్వంగా భావిస్తాము. బట్టలు దులిపినప్పుడు దానిలోని దుమ్ము కణాలు వేరుపడము, చెట్ల కొమ్మలను విదిల్చినప్పుడు ఆ పండ్లు కిందికి రాలిపడము, నిశ్చల స్థితిలోని వాహనం అకస్మాత్తుగా ముందుకు కదిలినప్పుడు దానిలోని ప్రయాణికులు
తూలిపడడము దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశము గమన జడత్వము. గమనంలో ఉన్నటువంటి వస్తువు తన యొక్క గమనాన్ని లేదా తన యొక్క స్థితిని తనంతట తానుగా మార్చుకోలేనటువంటి స్థితిని లేదా జడత్వాన్నే గమన జడత్వంగా భావిస్తాం. దీంట్లో భాగంగా కదులుచున్నటువంటి వాహనం నుంచి దిగినటువంటి వ్యక్తి ఒకేసారి తన యొక్క వేగాన్ని నియంత్రించుకోలేక ముందుకు తూలిపడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వాహనం నుంచి దిగినప్పుడు ఆ వ్యక్తి వాహనం దిశలోనే కొంత దూరం పరిగెత్తాల్సి వస్తుంది. ప్రధానంగా ఈ అనువర్తనాలు వచ్చిన ప్రాంతంలో బిట్టుపడే అవకాశం ఉన్నట్లుగా అభ్యర్థులు భావించాలి. అనగా విరామ జడత్వము, గమన జడత్వము మరియు దిశా జడత్వములకు సంబంధించిన ఏరియాలో ఒక బిట్టుని మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. మారుతున్నటువంటి ప్రశ్నల సరళిలో భాగంగా ప్రతిపాదన కారణాలను అంచనా వేస్తూ ఈ కోణంలో మనం బిట్టుని ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. చెట్ల కొమ్మల నుండి పండ్లు రాలే విషయాన్ని మనం ప్రతిపాదనగా తీసుకున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి కారణాన్ని గమన జడత్వమా, దిశా జడత్వమా లేదా విరామ జడత్వమా అనే అంశాలలో దేనికి సంబంధించి వస్తుందో పరిగణిస్తే ఈ కోణంలో బిట్టు ఏ విధంగా వస్తుందనేది మనకు అర్థమవుతుంది. ప్రతిపాదన: నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వాహనం అకస్మాత్తుగా ముందుకు కదిలితే దానిలోని ప్రయాణికులు తూలిపడతారు. కారణము: వస్తువు విరామ స్థితిలో నుండి తన యొక్క స్థితిని అకస్మాత్తుగా మార్చుకోలేని స్థితి అని చెప్పేసి అంటాం. దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ చూస్తే ఏ మరియు ఆర్ లేదా ప్రతిపాదన మరియు కారణము రెండు సరైనవే. ఏకు ఆర్ అనేది సరి అయిన వివరణ. ఆప్షన్ బి విషయానికి వస్తే ప్రతిపాదన కారణము రెండు సరి అయినవే, కానీ ప్రతిపాదనకు కారణం అనేది సరిగా లేదు. ఆప్షన్ సి విషయానికి వస్తే ప్రతిపాదన సరి అయినదే, కారణము సరి అయినది కాదు. ఆప్షన్ డి విషయానికి వస్తే ప్రతిపాదన సరి అయినది కాదు, కారణం మాత్రమే సరి అయినది. ఈ విధమైనటువంటి ప్రశ్నల సరళిని మనం గమనించవచ్చు. పై బిట్టుకి ఆన్సర్ చూసినట్లయితే మొదటిది ఆప్షన్గా మనం భావించాల్సి వస్తుంది. అనగా వస్తువు తన యొక్క విరామ స్థితి నుంచి తన యొక్క స్థితిని మార్చుకోలేని అశక్తతని మనం విరామ జడత్వం అంటున్నాం. కాబట్టి నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వాహనం అకస్మాత్తుగా ముందుకు కదిలినప్పుడు దానిలోని ప్రయాణికులు తూలిపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకొని మన యొక్క ప్రశ్నల సరళిని ఊహిస్తూ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఇక న్యూటన్ రెండవ గమన నియమానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే ప్రధానంగా న్యూటన్ రెండవ గమన నియమం అనేది ద్రవ్యవేగాన్ని వివరిస్తుంది. అనగా వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వేగంల లబ్ధాన్ని ద్రవ్యవేగంగా భావిస్తామని ఇంత క్రితమే మనం చెప్పుకున్నాం. వస్తువు మీద పనిచేసేటటువంటి బలము దానిలోని ద్రవ్యవేగం యొక్క మార్పు రేటుకు సమానం అని చెప్పి న్యూటన్ రెండవ గమన నియమం మనకు వివరిస్తుంది. దీనినే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ అనే సమీకరణం ద్వారా మనం తెలియచేస్తాం. ఇక్కడ ఎఫ్ అనేది బలాన్ని తెలియచేస్తే ఎం అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశిని, ఏ అనేది వస్తువు యొక్క త్వరణాన్ని తెలియచేస్తుంది. ఈ సందర్భంలో వస్తువు మీద పనిచేసేటటువంటి బలం ఎఫ్ కనుక శూన్యమైతే ఆ వస్తువు యొక్క ద్రవ్యవేగము శూన్యం అవుతుంది. వస్తువు యొక్క ద్రవ్యవేగం శూన్యమయ్యే సందర్భాన్ని న్యూటన్ మొదటి గమన నియమము తెలియచేస్తుందని ఇంత క్రితమే తెలియజేసుకున్నాము. ద్రవ్యవేగం శూన్యం కావాలంటే ఆ వస్తువు యొక్క వేగము శూన్యము కావాలి. అనగా వస్తువు మీద ఫలిత బలం శూన్యమైనప్పుడు దాని యొక్క ద్రవ్యవేగం శూన్యమవుతుంది లేదా దాని యొక్క వేగము శూన్యమవుతుంది. వేగం శూన్యమవుతుంది అంటే దాని అర్థము వస్తువు నిశ్చల స్థితిలో ఉందనే విషయాన్ని తెలియచేస్తుంది. అనగా న్యూటన్ రెండవ గమన నియమం నుంచి న్యూటన్ మొదటి గమన నియమాన్ని ప్రతిపాదించవచ్చు. ఇక న్యూటన్ మూడవ గమన నియమాన్ని పరిశీలించినట్లయితే ప్రతి వస్తువు యొక్క చర్యకు ప్రతిచర్య అంతకు సమానమైన పరిమాణంలో వ్యతిరేక దిశలో ఉంటుంది అనే విషయాన్ని న్యూటన్ మూడవ గమన నియమం తెలియచేస్తుంది. దీనినే సిద్ధాంతపరంగా చెప్పినప్పుడు ప్రతి చర్యకు వ్యతిరేక మరియు సమానమైన పరిమాణంలో వస్తువు ప్రతిచర్య ఉంటుంది అని చెప్పేసి మనం తెలియచేస్తాము. దీంట్లో భాగంగా పక్షులు ఎగరటము, వ్యక్తులు నీటిలో ఈదటము, తర్వాత మనం నేల మీద నడవడం అనే విషయాలని న్యూటన్ మూడవ గమన నియమము తెలియచేస్తుంది. ఇదే విధంగా ఏదైనా బంతిని నేలకు కొట్టినప్పుడు అది పైకి లేవడాన్ని కూడా మనం న్యూటన్ మూడవ గమన నియమం ఆధారంగానే ప్రతిపాదించవచ్చు. ఈ న్యూటన్ మూడవ గమన నియమం తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటి మరొక అంశము ప్రచోదనం. దీనినే ఇంపల్స్ అని కూడా అంటాము.
ఈ ప్రచోదన ప్రభావం ప్రకారము అధిక బలము ఏదైనా వస్తువు మీద స్వల్పకాలం పాటు పనిచేయడాన్ని ప్రచోదనము అని అంటాము. దీనికి ప్రమాణాలుగా డైన్ సెకండ్ లేదా న్యూటన్ సెకండ్గా పరిగణిస్తాము. ఎక్కువ బలము తక్కువ కాలం పాటు ప్రయోగించబడితే ఆ వస్తువు మీద తీవ్రమైనటువంటి ప్రభావము ఉంటుంది. దీనికి ఉదాహరణగా క్రికెట్ ఆడేటప్పుడు క్యాచ్ పట్టుకునే సందర్భంలో బంతి వస్తున్నటువంటి దిశలోనే తన యొక్క చేతిని వెనుకకు లాగుకుంటాడు. దీనికి కారణంగా ఆ బంతి యొక్క వేగం ఎక్కువ కాబట్టి దానికి ద్రవ్యవేగం అధికంగా ఉంటుంది. ఈ అధికమైనటువంటి ద్రవ్యవేగం ద్వారా వచ్చేటటువంటి బలము ఆ వ్యక్తి చేతుల మీద స్వల్పకాలంలో పనిచేసినప్పుడు తనకు ఎక్కువ ప్రభావం చూపిస్తూ నొప్పిని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఫీల్డరు అక్కడ తన చేతిని బంతి వచ్చే దిశలోనే వెనుకకు లాగుకుంటూ ఆ ప్రచోదన బలం యొక్క కాలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. అనగా ప్రచోదన బలం యొక్క కాలాన్ని మనం పెంచినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీనికి మరొక ఎగ్జాంపుల్గా లాంగ్ జంప్ చేసేటటువంటి వ్యక్తి ఎక్కువ దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి దూకిన తర్వాత కొద్ది దూరం ముందుకు పరిగెట్టడం వల్ల అతని యొక్క కాళ్లకు మరియు నేలకు మధ్యలో ఉండేటటువంటి ప్రచోదన బలం ప్రభావము ఎక్కువ కాలం పనిచేయడం వల్ల తనకు నొప్పి అనేది తెలియదు. ఇదే విధంగా సినిమాలలో కూడా చూసినప్పుడు హీరోలు కానీ విలన్స్ కానీ ఎక్కువ దూరం పరిగెత్తుతూ వచ్చి దుమికిన సందర్భంలో భూమి మీద గుండ్రంగా పరిగెత్తడానికి కూడా మనం ఉదాహరణగా చెప్పవచ్చు. ఇవన్నీ ప్రచోదనం యొక్క బల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలే. అదేవిధంగా పింగాణి వస్తువులు, గాజు వస్తువుల వంటి సున్నితపు వస్తువులను ప్యాకేజీ చేసి రవాణా చేసే సందర్భాలలో వాటిలలో గడ్డి కానీ ఇతర కాగితాలను కానీ ప్యాకేజీలో ఉంచి ప్యాకింగ్ చేయడం ద్వారా ఈ ప్రచోదన బల ప్రభావాన్ని ఎక్కువ కాలం పాటు పనిచేయిస్తూ ప్రచోదన బల ప్రభావాన్ని తగ్గించుకునే అంశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ నష్టం అనేది తక్కువగా జరుగుతుంది. అదేవిధంగా వాహనాలలో షాక్ అబ్జర్వర్స్ పనిచేయడాన్ని మరియు రన్నింగ్ బస్ నుంచి దిగినటువంటి వ్యక్తి కొంత దూరం పాటు బస్సు దిశలోనే పరిగెత్తడాన్ని కూడా మనం ఇక్కడ ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాగే గోడలలోకి మేకులను దింపేటప్పుడు సుత్తెతో కొట్టే అంశంలో కూడా ప్రచోదన బల ప్రభావము అధికంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ప్రచోదన బలం తక్కువ కాలం పాటు పనిచేస్తుంది కాబట్టి ఆ మేకులు గోడలోకి సులువుగా దిగే అవకాశాన్ని మనం గమనించవచ్చు. ప్రచోదనంకు సంబంధించి మరొక అంశంగా ఆగి ఉన్నటువంటి కారును వేగంగా ప్రయాణించే కారు ఢీకొంటే ఆగి ఉన్న వాహనానికి అధిక ప్రమాదం కలుగుతుంది. అదేవిధంగా రెండు వేర్వేరు పరిమాణాల్లోని వస్తువులపై సమాన కాలాల పాటు సమాన బలాన్ని ప్రయోగిస్తే వాటి యొక్క ద్రవ్యవేగాలు సమానమయ్యే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. యాంత్రిక శాస్త్రంలోని మరొక అంశాన్ని పరిశీలిస్తే ప్రక్షేపకం అనే విషయాన్ని మనం ప్రధానంగా గమనించాల్సి ఉంటుంది. ప్రక్షేపకాన్నే ప్రొజెక్టైల్ అని చెప్పి భావిస్తాము. దీంట్లో భాగంగా క్షితిజ సమాంతరానికి కొంత కోణంలో విసిరినటువంటి వస్తువును ప్రక్షేపకంగా మనం పేర్కొనవచ్చు. ఈ ఉపగ్రహ ప్రయోగాలలో వచ్చేటటువంటి రాకెట్ ప్రయాణించే ప్రయాణాన్ని కూడా ప్రక్షేపక మార్గంగానే పరిగణిస్తాము. ఈ విషయంలో ఉపగ్రహాన్ని కూడా ప్రక్షేపకంగానే మనం పరిగణించాల్సి వస్తుంది. అదేవిధంగా క్రికెట్ బ్యాటుకు తగిలి పైకి లేచిన బంతి, కాలితో తన్నినటువంటి ఫుట్బాలు, భూమికి కొంత కోణంలో క్షితిజ సమాంతరానికి కొంత కోణంలో విసిరేసినటువంటి రాయి, వీటన్నిటిని కూడా ప్రక్షేపకాలుగానే మనం పరిగణించాల్సి వస్తుంది. భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే మనకు నిత్య జీవితంలో ఇవన్నీ గమనిస్తూనే ఉంటాం, కానీ ఇవి ఆ కోవలకే చెందుతున్నాయన్న విషయాన్ని మనం పరిగణించకపోవడం వల్ల ఇంతకాలం వరకు భౌతిక శాస్త్రాన్ని మన యొక్క మార్కుల నిధిగా మనం భావించలేకపోతున్నాం. ఈ విషయంలో అభ్యర్థులు నిత్య జీవితంలోని అంశాలకు భౌతిక శాస్త్ర అంశాలని జోడిస్తూ తమ యొక్క ప్రిపరేషన్ని మెరుగుపరుచుకున్నట్లయితే అధిక మార్కులను పొందేటట్టు అటువంటి అవకాశం ఉంటుంది. ఇదే క్రమంలో చూసినట్లయితే యుద్ధ విమానాల నుంచి వెలువడినటువంటి బాంబులు లేదా మిసైల్స్ని మనం ప్రక్షేపకాలకు ఉదాహరణలుగా కూడా చెప్పవచ్చు. మరొక కోణంలో ప్రక్షేపకం యొక్క మార్గాన్ని గమనించినట్లయితే ఈ మార్గాన్ని మనం పరావలయ మార్గంగా సూచిస్తాం. అనగా పరావలయ మార్గంలో ఆ వస్తువు ప్రయాణిస్తుంది అని చెప్పేసి చెప్తాం. ఏదైనా వస్తువుని ప్రక్షేపకంగా విసిరినప్పుడు అది పరావలయ మార్గంలో భూమిని చేరినప్పుడు
ఆ విసిరినటువంటి ప్రాంతానికి మరియు వస్తువు భూమిని చేరినటువంటి ప్రాంతానికి మధ్య గల దూరాన్నే ఆ వ్యాప్తిగా మనం పేర్కొంటాం. ఏదైనా ఒక వస్తువును 45 డిగ్రీల కోణంతో కనుక విసిరితే అది చేరేటటువంటి వ్యాప్తి గరిష్టంగా ఉంటుంది. తుపాకీ పేలినప్పుడు వెలువడే బుల్లెట్, కదిలే వాహనం నుంచి విడిచినటువంటి వస్తువు, క్షిపణులను రాకెట్ల నుంచి ప్రయోగించినప్పుడు వీటన్నిటినీ కూడా మనం ప్రక్షేపకాలకు ఉదాహరణలుగానే చెప్పవలసి వస్తుంది. ఇదే అంశంలో ఇంకొక అంశాన్ని పరిగణిస్తే, ప్రయాణించేటటువంటి వాహనం టాప్ మీద కూర్చున్నటువంటి వ్యక్తి తన చేతిలోని బంతిని పైకి విసిరినప్పుడు అది ఎటువైపు పడుతుంది లేదా దాని యొక్క స్థితి ఏమిటి అనే విషయంలో కూడా మనం ఇదివరకు ఒక క్వశ్చన్ని గమనించాము పాత ప్రశ్నపత్రాలలో. ఈ సందర్భంలో వాహనం యొక్క వేగము, వస్తువు యొక్క వేగము అనగా బంతి యొక్క వేగము రెండూ కూడా సమానమే. అనగా బస్సు యొక్క వ్యవస్థలో ఈ బంతి కూడా ఇమిడి ఉంది కాబట్టి బస్సు యొక్క వేగమే బంతికి కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా వ్యక్తి ఆ బంతిని పైకి విసిరి క్యాచ్ పెట్టినప్పుడు తిరిగి ఆ బంతి అతని చేతుల్లోనే పడే విషయాన్ని మనం పరిగణించవచ్చు. కానీ నిజానికి పరిశీలించినట్లయితే మనం దీన్ని అంగీకరించము. ఎందుకంటే అది వెనుకకో ముందుకో పడుతుందనే అంశాన్ని మనం ఇక్కడ చూస్తాము. కానీ ఈ సందర్భంలో వాహనం యొక్క వేగము, వ్యక్తి యొక్క వేగము మరియు బంతి యొక్క వేగము మూడు సమానం కాబట్టి ఆ విధంగా విసిరినటువంటి బంతి అదే వ్యక్తి యొక్క చేతులలో పడుతుంది. తర్వాత వస్తువు యొక్క చలనానికి సంబంధించినటువంటి 3 సమీకరణాలను ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సి వస్తుంది. v = u + a × t. దీంట్లో v అనేది వస్తువు యొక్క తుది వేగాన్ని, u అనేది వస్తువు యొక్క తొలి వేగాన్ని, a అనేది వస్తువు యొక్క త్వరణాన్ని మరియు t అనేది ఆ వస్తువు ప్రయాణించినటువంటి కాలాన్ని తెలియచేస్తుంది. దీనిని మొదటి చలన సమీకరణంగా భావిస్తాము. రెండవ చలన సమీకరణంగా s = u × t + ½ a × t². దీనిలోని అంశాలను పరిశీలిస్తే s అనేది t కాలంలో సాధించినటువంటి స్థానభ్రంశాన్ని మరియు u అనేది తొలి వేగాన్ని, a అనేది వస్తువు యొక్క త్వరణాన్ని తెలుపుతుంది. ఇదే క్రమంలో మూడవ చలన నియమాన్ని చూస్తే v² - u² = 2as. దీనిని విపులంగా చూస్తే v అనేది వస్తువు యొక్క తుది వేగము, u అనేది వస్తువు యొక్క తొలి వేగము, a త్వరణము మరియు s అనేది వస్తువు పొందినటువంటి స్థానభ్రంశాలుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఇదే మెకానిక్స్లో మరొక అంశాన్ని పరిశీలిస్తే పని అనే విషయాన్ని మనం ప్రధానంగా చేయవచ్చు. ఏదైనా ఒక వస్తువు మీద బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ వస్తువు యొక్క స్థితిలో లేదా స్థానంలో మార్పు కలిగినప్పుడు మాత్రమే అక్కడ పని జరిగిందని చెప్పేసి భావిస్తాము. అనగా ఎవరైనా వ్యక్తి గోడని బలంగా నెట్టినప్పుడు ఆ గోడ యొక్క స్థానంలో మార్పు ఉండదు కాబట్టి ఇక్కడ పని జరిగిందని భావించడానికి లేదు. స్థూలంగా మనం గమనిస్తే వస్తువు మీద బలం ప్రయోగించబడినప్పటికీ అక్కడ స్థితిలో మార్పు లేదు కాబట్టి పని జరగలేదని మాత్రమే మనం భావించాల్సి వస్తుంది. ఇంకొక అంశము, పని చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి దారుఢ్యాన్నే శక్తి అని చెప్పి అంటాము. ఈ శక్తి 2 రకాలుగా ఉంటుంది. గమనంలో ఉన్న వస్తువులకు ఒక రకమైన శక్తి ఉంటే వస్తువు తన యొక్క స్థితి దృష్ట్యా ఒక రకమైన శక్తిని ప్రదర్శిస్తుంది. ఏదైనా వస్తువుకు దాని యొక్క స్థితి వల్ల కలిగేటటువంటి శక్తిని స్థితిజ శక్తి అంటాము. దీనిని పొటెన్షియల్ ఎనర్జీ అని భావిస్తాము. మరియు వస్తువు గమనంలో ఉన్నప్పుడు దానికి కలిగేటటువంటి శక్తిని గతిజ శక్తిగా భావిస్తాము. దీనినే కైనెటిక్ ఎనర్జీ అని చెప్తాము. సాగదీసినటువంటి రబ్బర్ బ్యాండు, రిజర్వాయర్లో ఉండేటటువంటి నీరు, చెట్టుపైన ఉన్నటువంటి పక్షి మరియు నొక్కబడినటువంటి స్ప్రింగ్కు ఉండేటటువంటి శక్తులను మనం ప్రధానంగా స్థితిజ శక్తులుగా పరిగణిస్తాము. అదేవిధంగా గమనంలో ఉన్నటువంటి వాహనాలకు ఉండేటటువంటి శక్తిని గతిజ శక్తిగా మనం భావిస్తాము. ఈ గతిజ శక్తికి సంబంధించినటువంటి సమీకరణాన్ని చూస్తే KE = ½ m × v². దీన్ని KE = ½ mv²గా చెప్తాము. దీంట్లో m అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశిని, v అనేది వస్తువు యొక్క వేగాన్ని తెలియచేస్తుంది. ఏదైనా వస్తువు యొక్క గతిజ శక్తిని మనం పెంచాల్సి వస్తే ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశిని పెంచడానికి బదులుగా వస్తువు యొక్క వేగాన్ని పెంచితే సరిపోతుంది. ఈ సందర్భంలో వస్తువు యొక్క వేగము రెట్టింపు అయినప్పుడు ఆ వస్తువు యొక్క గతిజ శక్తి ఏ విధంగా మారుతుంది అనే అంశంలో ప్రశ్నలను కూడా మనం గమనించాల్సి వస్తుంది. ఈ సందర్భంలో వస్తువు యొక్క గతిజ శక్తి అనేది 4 రెట్లుగా మారే సందర్భాన్ని మనం పరిశీలించాల్సి వస్తుంది.
తర్వాత రిజర్వాయర్లో ఉండేటటువంటి నీటికి స్థితిజ శక్తి ఉంటే ఆ రిజర్వాయర్లో నుంచి బయటికి వదిలిపెట్టినటువంటి నీటికి ఆ స్థితిజ శక్తి కాస్త గతిజ శక్తిగా మారే సందర్భాన్ని మనం పరిశీలించవచ్చు. మరియు స్వేచ్ఛగా పతనం చెందేటటువంటి వస్తువులకు ఉండేటటువంటి త్వరణాన్ని మనం గురుత్వ త్వరణంగా భావిస్తామని ఇంత క్రితమే చెప్పుకున్నాం. మరి స్వేచ్ఛగా పతనం చెందేటటువంటి వస్తువు అనగా కొంత ఎత్తు నుండి కిందికి పడవేసినటువంటి వస్తువులను స్వేచ్ఛాపతన వస్తువులుగా మనం పరిగణించవచ్చు. ఈ స్వేచ్ఛాపతన వస్తువుల మీద పనిచేసేటటువంటి గురుత్వ త్వరణం యొక్క విలువను 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్గా మనం భావించవచ్చు. వస్తువులోని ద్రవ్య పరిమాణాన్ని ద్రవ్యరాశిగా మనం భావిస్తే దాని మీద ఉన్నటువంటి గురుత్వ ఆకర్షణ ప్రభావాన్ని బరువుగా మనం పరిగణించవచ్చు. ఈ బరువు విషయంలో లిఫ్టులో ప్రయాణించేటప్పుడు మరియు నీటిలో వేసినటువంటి వస్తువులకు సంబంధించినటువంటి బరువులలో కొంత తేడాలను మనం ఇక్కడ గమనించవచ్చు. వస్తువు యొక్క వాస్తవ బరువుని వాస్తవ భారం అని చెప్పేసి లిఫ్టులో ప్రయాణించేటప్పుడు లేదా నీటిలో ప్రయాణించేటప్పుడు ఆ వస్తువు యొక్క భారంలో కలిగేటటువంటి మార్పుని మనం దృశ్యాభారంగా గమనించవచ్చు. లిఫ్టులో ప్రయాణించేటటువంటి వస్తువుకు వాస్తవ భారం కన్నా దృశ్యభారము ఎక్కువ లేదా తక్కువ అయ్యే సందర్భాలు మనం గమనించవచ్చు. లిఫ్టు ఊర్ధ్వ దిశలో లేదా పై దిశలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ వస్తువుకు దృశ్యభారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆ లిఫ్ట్ కింది దిశలో లేదా నిమ్న దిశలో ప్రయాణించేటప్పుడు వస్తువు యొక్క దృశ్యభారం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వస్తువుని నీళ్ళల్లో వేసినప్పుడు దాని యొక్క దృశ్యభారం తక్కువ అయ్యే సందర్భాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ ఏరియాలలో కూడా మనం క్వశ్చన్ని గమనించవచ్చు. ఏ వస్తువు యొక్క దృశ్యభారము తగ్గుతుంది అనే సందర్భంలో మనం పలు ప్రశ్నలను గతంలో ఎదుర్కొన్నాం. ఈ సందర్భాలలో మనకు ఆప్షన్స్లలో లిఫ్టులో కింది దిశలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక ఆప్షన్ తీసుకోవచ్చు ఆన్సర్గా. అదేవిధంగా నీటిలో మునిగినటువంటి వస్తువుల యొక్క దృశ్యభారం తగ్గేటటువంటి సందర్భాలను మనం చూడవచ్చు. ఒకవేళ లిఫ్ట్ యొక్క వైరు తెగిన సందర్భంలో ఆ లిఫ్ట్ అనేది స్వేచ్ఛాపతన వస్తువుగా పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో లిఫ్టులో ప్రయాణించేటటువంటి వస్తువు యొక్క దృశ్యభారము శూన్యంగా మనం భావించాల్సి వస్తుంది. అనగా ఆ వస్తువు భారరహిత స్థితిని పొందుతుంది. ఇక రేఖీయ చలనంలో పై విషయాలన్నీ పరిగణించిన తర్వాత మరొక రకమైనటువంటి చలనాన్ని కనుక మనం గమనిస్తే దీనికి ఉదాహరణగా సరళ హరాత్మక చలనాన్ని మనం పరిగణించవచ్చు. దీనిని మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పి పరిగణిస్తాము. దీనికి ఉదాహరణలు కనుక గమనిస్తే పెండ్యులం క్లాక్, ప్రస్తుతం మన ఇళ్లలో అరుదైనటువంటి వస్తువుగా పరిగణిస్తున్నాం పెండ్యులం క్లాక్. దీంట్లోని లోలకం చేసేటటువంటి చలనాలను మనం సరళ హరాత్మక చలనానికి ఉదాహరణగా భావించవచ్చు. తీగ వాయిద్యాలను ఉదాహరణకు వీణ, వయోలిన్ లాంటి వాటిని మీటినప్పుడు దానిలోని తీగలు చేసేటటువంటి చలనాలను కూడా మనం ఇక్కడ సరళ హరాత్మక చలనాలుగానే భావించాల్సి వస్తుంది. కుట్టు మిషన్ సూది యొక్క కదలికలు కూడా సరళహారాత్మక చలనానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. అదేవిధంగా నీటి అలలపై తేలియాడే చెక్కదిమ్మ లేదా బెండు ఇటువంటి వస్తువులు చేసేటటువంటి చలనాలు లేదా కదలికలను మనం సరళహారాత్మక చలనాలకి ఉదాహరణలుగా చెప్పవచ్చు. అలాగే యు ఆకారంలో ఉండేటటువంటి గొట్టంలో ఉండేటటువంటి ద్రవాన్ని కదిలించినప్పుడు ఆ ద్రవం చేసేటటువంటి చలనాలు కూడా మనకు సరళహారాత్మక చలనాలుగానే భావించవచ్చు. ఒక రకంగా సరళహారాత్మక చలనం అనగా ప్రమాణ కాలంలో రెండు బిందువుల మధ్య పునరావృతమయ్యేటటువంటి చలనాలనే మనం సరళహారాత్మక చలనంగా భావిస్తాము. ఇదే క్రమంలో భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఒక రంధ్రాన్ని కనుక చేసినప్పుడు ఈ రంధ్రంలో ఏదైనా వస్తువును విసిరేసినప్పుడు ఆ వస్తువు ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య కదులుతూ ఉంటుంది. అనగా పై దిశలోను మరియు కింది దిశలోను కదిలే అవకాశం ఉంది. ఈ చలనాన్ని కూడా మనం సరళహారాత్మక చలనంగా భావించవచ్చు. ఈ సరళహారాత్మక చలనం చేసేటటువంటి వస్తువుల యొక్క ఆవర్తన కాలము 84.6 నిమిషాలుగా మనం గమనించవచ్చు. ఇదే కాలాన్ని భూమికి సమీపంలో ఉండేటటువంటి ఉపగ్రహము ఆవర్తన కాలానికి కూడా మనం సమానంగా పరిగణించవచ్చు. వస్తువు యొక్క స్థితి ఆధారంగా వస్తువుకుండే శక్తిని స్థితిజ శక్తిగా, వస్తువు యొక్క గమనం ఆధారంగా వస్తువుకు ఉండేటటువంటి శక్తిని గతిజ శక్తిగా మనం పేర్కొన్నాం. ఏదైనా వస్తువు రెండు రకాలైనటువంటి శక్తుల యొక్క కలయికనే యాంత్రిక శక్తిగా మనం భావిస్తాం. అనగా ఏదైనా వస్తువుకు స్థితిజ శక్తి మరియు గతిజ శక్తి ఏకకాలంలో ఉన్నప్పుడు దాని యొక్క శక్తిని యాంత్రిక శక్తిగా మనం ఇక్కడ భావిస్తాం. అనగా జలపాతం నుంచి
నీరు కిందికి దుమికేటప్పుడు అది ఎత్తు నుంచి దుముకుతుంది కాబట్టి అక్కడ నీటికి స్థితిజ శక్తి ఉంటుంది. అదేవిధంగా కిందికి దుమికే క్రమంలో దానికి కొంత వేగం కూడా ఆపాదించబడుతుంది కాబట్టి అక్కడ గతిజ శక్తి కూడా వ్యవస్థితం అవుతుంది. ఈ సందర్భంలో ఆ నీటికి ఉండేటటువంటి శక్తిని మనం యాంత్రిక శక్తిగా పరిగణించాల్సి వస్తుంది. అదేవిధంగా కొంత ఎత్తులో ప్రయాణించేటటువంటి వాహనాలన్నిటికీ కూడా ఉండేటటువంటి శక్తిని మనం యాంత్రిక శక్తిగా మనం పరిగణించవచ్చు. కొద్ది ఎత్తులో ఎగురుతున్నటువంటి పక్షి, అదేవిధంగా గాలిలో ఎగురుతున్నటువంటి విమానము మరియు యుద్ధ విమానం నుంచి వెలువడినటువంటి బాంబుకు ఉండేటటువంటి శక్తులను మనం యాంత్రిక శక్తిగా మనం పరిగణించవచ్చు. స్థిర బిందువు ఆధారంగా వృత్తాకారంగా తిరిగే వస్తువుల యొక్క చలనాన్ని భ్రమణ చలనంగా మనం భావించవచ్చు. ఈ భ్రమణ చలనంలోని వస్తువు వృత్త కేంద్రం వద్ద చేసేటటువంటి రేఖీయ స్థానభ్రంశాన్ని రేఖీయ స్థానభ్రంశం అంటాము. అదేవిధంగా వృత్త కేంద్రం వద్ద చేసేటటువంటి స్థానభ్రంశాన్ని కోణీయ స్థానభ్రంశంగా కూడా పరిగణిస్తాము. ప్రమాణ కాలంలో వృత్త కేంద్రం వద్ద వస్తువు పొందేటటువంటి కోణీయ స్థానభ్రంశపు రేటును కోణీయ వేగము అని మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో కోణీయ వేగాన్ని ఒమేగా అనే అక్షరంతో సూచిస్తాము. కోణీయ స్థానభ్రంశాన్ని తీటా లేదా ఆల్ఫా అనే గ్రీకు అక్షరాలతో మనం సూచిస్తాము. భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువుపై కేంద్రానికి అభిముఖంగా పనిచేసే బలాన్ని మనం అభికేంద్ర బలంగా చెప్పుకుంటాం. ఈ అభికేంద్ర బలం F m × r × ఒమేగా స్క్వేర్. m అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశిని, r అనేది ఆ వృత్తాకారపు పథం యొక్క వ్యాసార్థాన్ని, ఒమేగా అనేది కోణీయ వేగాన్ని తెలియచేస్తాయి. ఈ అభికేంద్ర బలం మనకు నిజ జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. పూర్వకాలంలో పంటల మీద ఆశించేటటువంటి పక్షులను పారద్రోలడానికి వాడే వడిసెల రాయిలో పనిచేసే సూత్రం కూడా అభికేంద్ర బలమే. ఏదైనా ఒక రాయికి దారాన్ని లేదా గట్టి తాడును కట్టి గుండ్రంగా తిప్పుతూ ఆ పక్షులు వచ్చినటువంటి దిశలో విడిచిపెట్టే సందర్భాలను మనం గతంలో గమనించవచ్చు. ఈ సందర్భంలో ఆ చేతి చుట్టూత రాయి తిరగడానికి కావలసినటువంటి అభికేంద్ర బలాన్ని ఆ దారంలోని తన్యతా బలాలు మనకు అందిస్తాయి. తన్యతని మనం ఇక్కడ టెన్షన్గా చెప్పవచ్చు. అదేవిధంగా సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూత తిరిగేటటువంటి గ్రహాల చుట్టూత తిరిగేటటువంటి ఉపగ్రహాలకు ఉండేటటువంటి ఆ బలాన్ని కూడా మనం అభికేంద్ర బలాలుగా పరిగణించవచ్చు. సౌర వ్యవస్థలో ఉన్నటువంటి ఈ అభికేంద్ర బలాల వల్లనే ఈ గ్రహాలు నక్షత్రాల చుట్టూ, ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ తిరగడం సాధ్యమవుతుంది. ఒకవేళ ఈ అభికేంద్ర బలాలు గనక శూన్యమైపోతే ఈ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వంపు మార్గాలలో ప్రయాణించేటటువంటి వాహనాలు వంపు మార్గాన్ని సులభంగా దాటడానికి ఆ వాహనం మీద పనిచేసేటటువంటి అభికేంద్ర బలం దానిని సురక్షితంగా వంపు మార్గాన్ని దాటడానికి దోహదపడుతుంది. ఈ అభికేంద్ర బలాలు మనకు రెండు రకాలుగా లభిస్తాయి. వాహనము వంపు మార్గాల్లో ప్రయాణించే వేగము మరియు ఆ వంపు మార్గం యొక్క వ్యాసార్థము ఈ సందర్భంలో ఆ వంపును తిరగడానికి వాహనానికి అవసరమయ్యే అభికేంద్ర బలాలను మనకు అందిస్తాయి. తరువాత భ్రమణచలనంలో ఉన్నటువంటి వస్తువు కేంద్రం అవతలి వైపుకు పనిచేసేటటువంటి బలాలను అపకేంద్ర బలాలుగా మనం భావిస్తాము. ఈ అపకేంద్ర బలాలనే సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్గా పరిగణించవచ్చు. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ యొక్క అప్లికేషన్స్ మనకు నిజ జీవితంలో చాలా ఉన్నాయి. దీంట్లో ప్రధాన ఉదాహరణగా మజ్జిగ నుంచి వెన్నను చిలికే ప్రక్రియను మనం భావించవచ్చు. అదేవిధంగా రసాయనిక ప్రయోగశాలల్లో రసాయన అవక్షేపాలను వేరు చేసేటటువంటి ప్రక్రియలను కూడా అపకేంద్ర బలాలకు అనువర్తనాలుగా మనం భావించవచ్చు. బట్టల నుంచి నీటిని బట్టలను ఉతికిన తర్వాత డ్రయర్లలో బట్టలను ఆరవేసినప్పుడు ఆ ప్రక్రియను కూడా మనం అపకేంద్ర బలాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు పనిచేసేటటువంటి సూత్రం కూడా అపకేంద్ర బలాల ప్రభావమే. తర్వాత భ్రమణంలో ఉన్నటువంటి వస్తువు యొక్క ద్రవ్యవేగాన్ని కోణీయ ద్రవ్యవేగంగా మనం భావిస్తాము. దీనినే యాంగులర్ మూమెంటం అంటాం. దీనిని క్యాపిటల్ L అనే అక్షరంతో సూచిస్తాము. L = m × v × r. ఇక్కడ r అనేది భ్రమణచలనంలో ఉన్నటువంటి వస్తువు తిరిగే పథం యొక్క వ్యాసార్థాన్ని సూచిస్తే, v అనేది రేఖీయ వేగాన్ని సూచిస్తే, m అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశిని కనుక సూచిస్తే L = mvr గా మనం కోణీయ ద్రవ్యవేగాన్ని పరిగణిస్తాము. దీంట్లో
ఆర్ని ఎడమ చేతి వైపుకు కనుక తీసుకొని వస్తే L/R m ఇంటూ V అవుతుంది. మరొక రకంగా ఈ సూత్రం నుంచి V అనేది ఆ పథం యొక్క వ్యాసార్థానికి విలోమానుపాతంలో ఉంటుంది అని మనం సిద్ధాంతీకరించవచ్చు. దీని ప్రకారం V అనేది ఒక వస్తువు యొక్క రేఖీయ వేగం అనేది ఆ వస్తువు తిరిగేటటువంటి పథం యొక్క వ్యాసార్థానికి విలోమానుపాతంలో ఉంటుంది. అనగా వస్తువు యొక్క పథం యొక్క వ్యాసార్థం పెరుగుతూ ఉన్నప్పుడు ఆ పథంలో తిరిగేటటువంటి వస్తువు యొక్క వేగం అనేది తగ్గుతుంది. దీనికి ఒక ఉదాహరణగా ఉపగ్రహాలు తమ యొక్క నిర్ధారిత కక్షలలో తిరిగేటప్పుడు అవి పై కక్షలోకి బదిలీ అయినప్పుడు వాటి యొక్క వేగం తగ్గుతుంది. అదేవిధంగా కింది కక్షలలోకి బదిలీ అయినప్పుడు వాటి యొక్క వేగం అనేది పెరుగుతుంది. ఇదే విధంగా కేంద్రకం చుట్టూతా తిరిగేటటువంటి ఎలక్ట్రాన్లను పరిశీలించినట్లయితే ఎలక్ట్రాన్లు కూడా తమ యొక్క నిర్ధారిత కక్షల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ నిర్ధారిత కక్షల నుంచి పై కక్షలోకి ఎలక్ట్రాన్ మార్పిడి చెందినప్పుడు దాని యొక్క వేగం అనేది క్రమంగా తగ్గుతుంది. అదేవిధంగా ఆ ఎలక్ట్రాన్ యొక్క కక్ష నుంచి దిగువ కక్షలోకి మారినప్పుడు దాని యొక్క వేగం అనేది పెరుగుతూ ఉంటుంది. గతంలోని ప్రశ్నపత్రాలను కనుక పరిశీలించినట్లయితే జలపాతంలో నీరు దుముకుతున్నప్పుడు పైన ఉన్నటువంటి నీటి కంటే కింద ఉన్నటువంటి నీరు వెచ్చగా ఉంటుంది. దానికి కారణం ఏమిటి అనే అంశంలో ప్రశ్న అడగడం జరిగింది. దీనికి సంబంధించి వివరణను కనుక గమనిస్తే జలపాతంలో దుమికే నీటికి యాంత్రిక శక్తి ఉంటుందని ఇంత క్రితమే చెప్పుకున్నాం. ఈ యాంత్రిక శక్తిలోని గతిజ శక్తి అనేది కొంత మేర ఆ నీరు కిందికి దుమికే క్రమంలో ఉష్ణశక్తిగా మారుతుంది. దీనికి అప్లికేషన్గా పైన ఉన్నటువంటి నీరు చల్లగా ఉంటుంది, కింద ఉన్నటువంటి నీరు వెచ్చగా ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణము దాని యొక్క గతిజ శక్తి అనేది ఉష్ణశక్తిగా మారుతుంది. ఇదే అంశాన్ని మనకు ప్రీవియస్ పరీక్షలలో అడిగారు. అనగా ఎక్కడైతే అప్లికేషన్ ఉంటుందో అక్కడ బిట్టు పడేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇటువంటి బిట్లు మనకు ప్రధానంగా న్యూటన్ గమన నియమాలకు సంబంధించి, అలాగే ప్రచోదనానికి సంబంధించి, తర్వాత ద్రవ్యవేగానికి సంబంధించి, ద్రవ్యవేగాన్ని ఎప్పుడు అధికం చేయవచ్చు, ఎప్పుడు తక్కువ చేయవచ్చు, తర్వాత బలం యొక్క ప్రభావం శూన్యమైతే ఫలితాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా యాంత్రిక శక్తి యొక్క అనువర్తనాలు, ఏ ఏ వస్తువులకు గతి శక్తి ఉంటాయి, స్థితి శక్తి ఉంటుంది, అదేవిధంగా రెండు రకాలైనటువంటి శక్తులు ఉంటాయి, తర్వాత అపకేంద్ర బలాల యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, అభికేంద్ర బలాల యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశాలలో మనం ప్రశ్నల సరళిని గమనించవచ్చు. అదేవిధంగా వస్తువుల యొక్క దృశ్యభారము ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు తక్కువగా ఉంటుంది, తదుపరి ఉపగ్రహాల యొక్క కక్షలలో పెంపుదల ఉన్నప్పుడు వాటి యొక్క వేగము ఏ విధంగా మారుతుంది అనేటటువంటి అంశాలలో మనకు గతంలోని ప్రశ్నలు కనిపించాయి. కాబట్టి ఆ విషయాలను కూలంకషంగా గమనిస్తూ దానికి సంబంధించినటువంటి నిజ జీవిత అనుభవాలను మనం జోడించినప్పుడు మాత్రమే ఆయా సబ్జెక్టులలో మనం పరిపూర్ణతను సాధిస్తూ వాటిని పదే పదే గమనిస్తూ ఉన్నప్పుడు ఆయా అంశాలు రివిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ సబ్జెక్టులలో లేనటువంటి ఈ వెసులుబాటుని ఫిజిక్స్లోనే ఉందని అభ్యర్థులు గమనిస్తూ తమ యొక్క భయాలను వీడి సునిశ్చితంగా పరిశీలిస్తూ ప్రిపేర్ అయినట్లయితే ఫిజిక్స్లో 100% స్కోర్ చేసే అవకాశాలు మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా పాత ప్రశ్న పత్రాలకు గతంలో వచ్చినటువంటి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించినటువంటి తేడాను అభ్యర్థులు ప్రధానంగా ముందుకు పెడుతూ భయపడుతూ ఉండడం జరుగుతుంది. దీంట్లో ప్రధానమైనటువంటి మౌలిక సూత్రాలనే నూతన పద్ధతులలో అడగడం జరిగింది తప్పిస్తే అంశాలకు మౌలిక సూత్రాలకు దూరంగా వెళ్తూ ప్రశ్నలు అడిగిన సందర్భాలు మనకు కనపడడం లేదు. కాబట్టి ఈ విషయంలో మౌలిక సూత్రాలకు కట్టుబడి తమ యొక్క ప్రిపరేషన్ని అభ్యర్థులు కొనసాగించగలరని సూచిస్తూ యాంత్రిక శాస్త్రము ప్రధానంగా మనకు నిజ జీవితంలోని అనుభవాల నుంచి ఉదాహరణలను క్రోడీకరిస్తూ ప్రిపరేషన్ని సాగించాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను.